పితరులంట అరణ్యములో మన్నాను తిని ఉన్నారంట. వారు దేవదూతల ఆహారమునే వారు భుజించి ఉన్నారండి. ఎక్కడ నుంచి వచ్చినది ఆహారము? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము మన్నాగా ఉన్నది. ఆ మన్నా గురించి మనం అంతకు ముందు చెప్పుకుని ఉన్నాము. మన్నా అనగా ఇది ఏమిటి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అదే మన్నాగా అక్కడ రాయబడి ఉన్నది. కూడా ఆ పితరులు అరణ్యంలో మన్నాను తిని ఉన్నప్పుడు కూడా, దేవదూతల ఆహారమును తిని ఉన్నప్పటికీ కూడా వారి శరీరములో బలహీనతలను పొంది ఉన్నారు. వారి శరీరములో రోగములు పొంది ఉన్నారు. వారి శరీరములో అలసటను పొంది ఉన్నారు. వారి శరీరములో ఆఖరికి మరణమును కూడా వారు పొందినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. కానీ దేవుడిచ్చే జీవాహారం, ఆయనే జీవాహారముగా నీలోనికి నాలోనికి వచ్చినట్లయితే శరీరము బలముగా మారుతుంది, ఆత్మ పరిపూర్ణముగా మారుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము తినవలసిన ఆహారం ఏదైనా ఉన్నదంటే జీవాహారం. ఆ జీవాహారం ఏది? ఎక్కడ పొలాల్లో దొరికింది? దేవుని యొక్క వాక్యమే జీవాహారముగా ఉన్నది. ఆయనే వాక్యమై ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయనే జీవాహారముగా ఉన్న దేవుడిగా ఉన్నాడు. ఆ ఆహారమును భుజిస్తే వాడెల్లప్పుడూ కూడా జీవించేవాడిగా ఉన్నాడండి. మనందరం కూడా జీవించాలంటే మన్నాను తిన్నా ఉపయోగం లేదు, కానీ జీవాహారమును అనగా మన యేసయ్య ఏదైతే మన కొరకు ఏదైతే ఇస్తున్నాడో ఆయనే జీవాహారముగా ఉండి వాక్యమును మన కొరకు ఇస్తూ ఉన్నాడు. ఆ ఆహారమును భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనను నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానండి. హల్లెలూయా. ఆయన ఇచ్చే ఆహారము ఆయనే శరీరదారుడిగా ఆయన రక్తమును కాచి ఆయన మాంసమును ఆయన వీపుని దున్నుకుని అన్నిటినీ అనుభవించి హింసలను అలాగునే ఎంతో మంది దూషిస్తూ ఉమ్మూస్తూ ఆయనను పిడుగుతులు కొడుతూ ఆయనను ఎంతో అవమానించినప్పటికీ కూడా వాటన్నిటినీ మనందరి కొరకు జీవాహారమును ఇవ్వుటకు, నీలో నాలో జీవించుట కొరకు, ఆత్మను పరిపూర్ణముగా మార్చుట కొరకు, ఆత్మను బలవంతులుగా మార్చుట కొరకు ఆయనే జీవాహారముగా మన కొరకు వస్తున్నాడు. ఆయన శరీరమే మన కొరకు అందిస్తున్నాడు. ఆ శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా.